జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడుతూ చాలా చాలా నిస్సిగ్గుగా నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు మీరు? మళ్ళీ ఏమి ఇచ్చినారని ముఖ్యమంత్రి అవుతారు? ముసలి అవ్వలకు పెన్షన్లు పెంచి ఇచ్చిండ్రా? ముసలి అమ్మ నాన్నలు అడుగుతూ ఉన్నారు, పెన్షన్ పెంచి ఇచ్చిరా? మీరు ఎక్కడన్నా ఎన్ని లక్షల మంది ఇవాళ వితంతువులైన ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇచ్చిందా? ఎంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేక తెచ్చుకోలేక గోసపడుతుంటే కనీసం ఆలోచన చేసిండ్రా? గుంట భూమి లేనటువంటి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిండ్రా? ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కకు పెట్టి కేవలం కాంట్రాక్టర్లకు లాభం అయ్యేటటువంటి మూసి ప్రక్షాళన చేస్తా, మెట్రో ఆ ప్రాజెక్ట్ చేస్తా అని మీరు మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు మళ్ళీ కాదు ఇంక 20 ఏళ్ళైనా కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఒక కొత్త రాజకీయ శక్తి వచ్చింది. వేరే ప్రతిపక్షాల్లాగా ప్రజలెటన్నా పోని అని చెప్పి మేము ఇంట్లో ఉండలేము. రోజుకొక అంశం తీసుకుంటున్నాం, రోజుకొకరి ఇష్యూ తీసుకుంటున్నాం, పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఇంకా కూడా పాత నాయకుల్ని తిట్టుకుంటా, పాత గవర్నమెంట్ని తిట్టుకుంటా టైంపాస్ చేయడం కాదు. ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిండ్రో, ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, అవన్నీ ఇవ్వండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు పనికొచ్చే పని చేయండి. లేకపోతే మాత్రం తెలంగాణ రక్షణ సేన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ఏసీకి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా